ఎవడెవడైతే స్కాములు చేసినావని చెప్పి పుక్కట్లా నువ్వు మాట్లాడినావో, ట్వీట్లు చేసినావో వాళ్ళ బతుకుల మీద బుల్డోజ్ చేయి. నవనిర్మాణోడు తెలంగాణకు 100 కోట్ల గణామం పెట్టిండు. నవనిర్మాణోడు యాడ్ ఏజెన్సోడు సిగ్గు ఎగ్గు లేకుండా. నీ అన్ననో నీ తమ్ముడో, కృష్ణారెడ్డి అన్నయ్యతోడో తమ్ముడైతాడో నాకు తెలియదు. ఈ పేర్లు ఎప్పుడు కన్ఫ్యూజనే. రేవంత్ అన్న తీసుకొచ్చి అడ్డమైన కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ అదే నవనిర్మాణోడికి ఇచ్చిండు. ఎవరిని అడిగిచ్చిండు? ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? నీకు నిజంగా దమ్ముంటే నవనిర్మాణోడు ఎగ్గొట్టినటువంటి ట్యాక్సులు, పంగనామాలు పెట్టినటువంటి ట్యాక్సులు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మా నిరుద్యోగ భృతికి అంకితం చేయి. మా నిరుద్యోగులకి ఈ రోజున మీ మంత్రులు ఏదైనా ఫంక్షన్లు చేయాలన్నా, ఏమైనా మీటింగ్లు పెట్టాలన్నా పుక్కట్ల దస్పల్లా హోటల్ వాడుతున్నారే, పుక్కట్ల జలవిహార్ని వాడుతున్నారే. 10 సంవత్సరాల కాలం నుండి కేటీఆర్ కలెక్ట్ చేయలే పైసలు వాళ్ళ దగ్గర. 10 సంవత్సరాల కాలం నుండి బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేయలే పైసలు. మనం వాళ్ళ పేర్లు చెప్పుకొని తిట్టుకుంటూ వచ్చినా కూడా అధికారంలోకి. దస్పల్లా హోటల్ ఓడు ట్యాక్స్ కడతలేడు. మీ మంత్రులు పోయి భోజనాలు ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని పుక్కట్ల మీ సొంత పెత్తనాలకు, సొంత ఫంక్షన్లకు వాడుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఇక వాళ్ళు ట్యాక్స్లు ఏం కడతారండి బాబు? దస్పల్లా హోటల్ దగ్గర కలెక్ట్ చేయి. పైసలు లేవని మాట్లాడుతున్నావు కదా. దస్పల్లా హోటల్ దగ్గర పైసలు కలెక్ట్ చేయి. నవనిర్మాణోడి దగ్గర పైసలు కలెక్ట్ చేయి. 100 కోట్లు తీసుకొని 100 కోట్లు ఇమ్మని చెప్పు. తర్వాత ఈ జలవిహారోడిని ఇమ్మని చెప్పు. ఆ టూరిజం ఎండి, మాజీ ఎండి ఆ మనోహర్ని ఏం చేశారు? పైసలు కలెక్ట్ చేసిరా ఆయన దగ్గర? దుర్గం చెరువు దగ్గర చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ లాబింగ్, హోటల్స్ విషయంలో మనోహర్ మీద కేసులు అయినాయి కదా. ఏం చేసినవా మనోహర్ని? ఏం చేసిండు నీ జూపల్లి కృష్ణారావు? ఆయన్ని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మీ మనస్సాక్షులకు తెలియాలి. మళ్ళీ మేము నీతి మంతులం, శుద్ధ పూసలమని పొద్దున్న లేస్తే ఆ భజన మండలి దగ్గర భజన కొట్టించుకుంటాం. ఏం జరిగింది? మిస్ వరల్డ్ పోటీలలో ఏం జరిగింది నీకు తెలియదా?